యేసునాథ నీకే నా ఆరాధనా, ప్రాణనాథ నీకే నా ఆరాధనా, యేసునాథ నీకే నా ఆరాధనా, ప్రాణనాథ నీకే నా ఆరాధనా, ఆరాధనా 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 ఆరాధనా. నీ యొక్క ప్రేమను వ్యక్తము చేయను, దిక్కుడవైతివి నా కోసము, మట్టి పురుగునను నన్ను ప్రేమించి మట్టి స్వరూపము దాల్చితివే. నీ యొక్క ప్రేమను వ్యక్తము చేయను, దిక్కుడవైతివి నా కోసము, మట్టి పురుగునను నన్ను ప్రేమించి మట్టి స్వరూపము దాల్చితివే. ఏ రీతి వర్ణింతు నీ ప్రేమ, ఏ రీతి కీర్తింతును నిన్ను, ఏ రీతి వర్ణింతు నీ ప్రేమ, ఏ రీతి కీర్తింతును నిన్ను. నాకై బలి అయినవా, బలి అయినవా, నిర్దోషమైన గొర్రె పిల్లవై యాగమైతివా. నాకై బలి అయినవా, బలి అయినవా, నిర్దోషమైన గొర్రె పిల్లవై యాగమైతివా. యేసునాథ నీకే నా ఆరాధనా, ప్రాణనాథ నీకే నా ఆరాధనా, యేసునాథ నీకే నా ఆరాధనా, ప్రాణనాథ నీకే నా ఆరాధనా, ఆరాధనా యేసయ్యా ఆరాధనా. నేలలో లేత మొక్కవై పాపపు ఎండలో మొలచితివే, స్వరూపమైన సొగసైన లేక నిలువెల్లా నలిగిపోతివే. ఎండిన నేలలో లేత మొక్కవై పాపపు ఎండలో మొలచితివే, స్వరూపమైన సొగసైన లేక నిలువెల్లా నలిగిపోతివే. ఏ రీతి వర్ణింతు నీ త్యాగం, ఏ రీతి కీర్తింతును నిన్ను, ఏ రీతి వర్ణింతు నీ త్యాగం, ఏ రీతి కీర్తింతును నిన్ను.
రక్తము కార్చి ప్రాణమునిచ్చి విమోచించి రక్షించితివే నాదు రక్షకుడవై. నాకై రక్తము కార్చి ప్రాణమునిచ్చి విమోచించి రక్షించితివే నాదు రక్షకుడవై. యేసునాథ నీకే నా ఆరాధన, రాధనాథ నీకే నా ఆరాధన. అందరూ కలిసి యేసునాథ నీకే నా ఆరాధన, రాధనాథ నీకే నా ఆరాధన. ఆరాధన 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 ఆమేన్ ఆమేన్. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్ హల్లెలూయా. ప్రభు పాదసంలో అందరూ కూడా లేచి నిలబడదామండి. యేసయ్యా నీకు స్తోత్రం. మన రెండు చేతులు ఆయన వైపు చాపి దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. యేసునాథా నీకు వందనాలు. మీకే మా ఆరాధన తండ్రి. సదాకాలము దేవా నీకే ఆరాధన, నిత్యము నీకే ఆరాధన దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. పాపము వీలు పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపము వీలు పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. తోడు లేని నాకు నా తోడుగా నాండగా నిలిపాయసయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నిలిచాయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
దేవానికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం, హల్లెలూయా. మహిమగల రాజానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్యమైన కార్యములను ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. యేసయ్యా పరిశుద్ధుడానికి సదాకాలం మరొకసారి సదాకాలం హృదయపూర్వకంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి కొనియాడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి మనసారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. క్రియేషన్ అనే అంశాన్ని గురించి, సృష్టి అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అంశంలో మొదటిగా సృష్టికర్తను గురించి మనం ధ్యానం చేశాం. రెండవదిగా ప్రిజర్వర్, భద్రపరచువాడు అనే అంశాన్ని గురించి కూడా మనం ధ్యానం చేశాం. ఇప్పుడు బిల్డర్, నిర్మాణకుడు లేదా నిర్మించువాడు అనే అంశాన్ని గురించి
దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవుని వాక్య భాగములో మనం చూస్తే దేవుడు ప్రపంచములను నిర్మించిన వాడుగా కనబడుతున్నాడు. Book of Hebrews chapter 1 verses 1 and 2. In many separate revelations, each of which set forth a portion of the truth, and in different ways God spoke of old to our forefathers in and by the prophets. But in the last of these days, He has spoken to us in the person of a Son, whom He appointed heir and lawful owner of all things, also by and through whom He created the worlds and the reaches of space and the ages of time. He made, produced, built, operated, and arranged them in order. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఇవన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే నిర్మించిన వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-6 వచనాలు చూస్తే ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడికి ఘనత పొందినట్టు ఆయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని వాక్య భాగములు మనం చూస్తే ఈ జీవము గల దేవుడు నిర్మించువాడు. ఏమి నిర్మించువాడు? ప్రపంచములను నిర్మించేవాడు. ఆ తర్వాత ప్రతి వ్యక్తిని కూడా ఒక ఇంటి వలె కట్టి చక్కగా దాన్ని నిర్మించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి మనము చివరి వరకు మన ఉత్సాహాన్ని నిరీక్షణను చేపడితే మనమే ఆయన ఇల్లు. మనల్ని దేవుడు తన ఇల్లుగా మనల్ని నిర్మించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇల్లు ఎందుకు? నివసించటానికి. ఎవరు నివసించటానికి? దేవుడు నివసించటానికి. మనం కట్టుకుంటే మనం నివసించటానికి, ఆయన కట్టుకుంటే ఆయన నివసించడానికి. ఇప్పుడు మనల్ని ఆయన తన ప్రేమ చేత తన చేతి పనిగా చేసుకుని కృప ద్వారా రక్షించుకుని ఆయన మనలను ఏం చేస్తున్నాడంటే సమస్త విధములుగా ఆయన మనల్ని నిర్మించుచున్నటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. అందుకనే దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆ జీవము గల దేవుని ద్వారా నిర్మాణము చేయబడినటువంటి వ్యక్తులుగా మనమందరం కూడా ఉండేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇలాగా దేవుడు తన బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయనకు నివాసంగా ఉండడానికి, ఆయన ద్వారా కట్టబడడానికి, ఆయన మహిమార్థమై మనం జీవించటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన ఎందుకు నిర్మిస్తున్నాడు? ప్రపంచములను నిర్మించిన వాడు ప్రపంచములను మన కోసం నిర్మించాడు. ఇప్పుడు మనలను ఆయన నిర్మిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన నివసించడం కోసం, ఆయన నివాస స్థలంగా మనం ఉండడం కోసం ఆ జీవము గల దేవుడు మనలను నిర్మిస్తున్నటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు.
గనుక దయచేసి మనమందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనమందరం కూడా 21వ వచనం 22వ వచనం మనం చదువుకుందాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. మనమందరం కూడా దేవుని దయ వల్ల, దేవుని ప్రేమ వల్ల మనమందరం కూడా దేవునికి నివాస స్థలంగా ఉండడానికి జీవము గల దేవుడు మనల్ని కడుతున్నాడు. మనం ఎందుకు కడుతున్నాడు? సమస్తమును కట్టినవాడు దేవుడే. అయితే మనల్ని ఎందుకు కడుతున్నాడంటే తనకు నివాస స్థలంగా ఉండడానికి ఆయన కడుతున్నాడు. ఆ తర్వాత మనము పరిశుద్ధ గ్రంథములో 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే, క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనమందరం కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ, ఆయన నామానికి హెచ్చిస్తూ, ఆయనకు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ, ఆయన మహిమార్థమై మనము జీవించట కొరకై ఈ కృపగల దేవుడు, శక్తిగల దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను నిర్మిస్తున్నాడు. అయితే ఏ విధంగా నిర్మిస్తున్నాడు? మనమందరం సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. దేవుడు మనలో నివసించటానికి మనం నిర్మిస్తున్నాడు. మనం ఆయనకు బలులు అర్పించడానికి మనం నిర్మిస్తున్నాడు. ఇకపోతే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమయ్యున్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు పరిశుద్ధమైన ప్రభు నివసించే ఆలయాలుగా ఉండడం కొరకు జీవము గల దేవుడు మనల్ని ఆయన నిర్మిస్తున్నాడు. ఈ నిర్మించినటువంటి ఆ జీవము గల దేవుని పిల్లలంగా, దేవుని ఆలయాలుగా మనం జీవించాలి. ఆయన సృష్టించి ఆ సృష్టి క్రియేషన్ చూస్తే వీ కెన్ ఐడెంటిఫై క్రియేటర్, వీ కెన్ సీ ప్రిజర్వర్, ఆ తరువాత వీ కెన్ సీ బిల్డర్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏంటి బిల్డర్ చేసే పని ఏంటంటే ప్రపంచాలు నిర్మించటం, మనుషుల హృదయాల్లో నివసించటానికి వాళ్ళని కట్టడం, వారు బలురప్పించేటట్టుగా వారిని చక్కగా తీర్చిదిద్దడం. ఇక చివరికి యేసు ప్రభు వారే వాళ్ళలో నివసించటానికి ఆలయాలుగా ప్రతి గుండెను, ప్రతి హృదయాన్ని, ప్రతి వ్యక్తి శరీరాన్ని ఒక దేవాలయముగా మార్చివేసి ఈ దేవాలయము పాడు కాకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండుట కొరకై దేవుడు ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశాడు. మనమందరం కూడా పరిశుద్ధమైనటువంటి బిడ్డలంగా ఉండుట కొరకే దేవుడు మనం నిర్మించాడు. కాబట్టి ఈ దేహమును మనం ఏం చేయకూడదంటే పాడు చేయకుండా దీని విషయంలో పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా జీవిస్తూ దేవుని మహిమార్థమై మనం బ్రతకడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందామండి. ఈ ఉదయకాలం ప్రభువా, మమ్మలను మీరు నివాస స్థలంగా కడుతున్నందుకై స్తోత్రం. మీకు బలురర్పించే వాళ్ళగా మేము నిర్మించబడ్డానికి సహాయం చేయండి. అలాగే మీకు నివాసముగా, మీ ఆలయాలుగా మేము మలచబడి మీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. ఈ దేహమును పాడు చేయకుండా నీ మహిమార్థమై దీన్ని ఉపయోగించటానికి వాడుకోండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరలోకపు తండ్రి, వాక్యము వినడానికి సహాయం చేశారు. నిశ్చయంగా ప్రభువా, సృష్టి అనే అంశములో మేము సృష్టి వైపు చూస్తున్నప్పుడు మాకు సృష్టికర్త కనబడుతున్నాడు. ఆ సృష్టి వైపు మేము చూస్తున్నప్పుడు మాకు
భద్రపరిచేవాడు కనబడ్డాడు. ఆ సృష్టి వైపు మేము చూస్తున్నప్పుడు మమ్ములను నిర్మించేవాడు కనబడ్డాడు. ఎంత మంచి దేవుడు నాయన, నీ కృప ఎంత గొప్పది ప్రభువా, నీ దయ ఎంత గొప్పది నాయన. అల్పులము వట్టివారము మమ్మలను నాయన మీకు నివాస స్థలముగా కడుతున్నందుకు స్తోత్రం. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట కొరకై మమ్మల్ని నిర్మిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ దేహమును ఆలయముగా చేసుకుని దీని ద్వారా నీ నామం మహిమపరుచుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని పరిశుద్ధాత్మకు ఆలయాలుగా చేసినందుకు వందనాలు. నిశ్చయంగా అల్పులమైన మా ఎడల మీకున్న ఈ గొప్ప కృపను బట్టి స్తోత్రం. భూమి మీద మమ్మలను చెక్కి మలచి నిర్మించి సరిచేసి పాపము నుంచి దూరము చేసి పవిత్రులుగా చేసి నీ రాజ్యానికి వారసులుగా చేయటం అనేది ఎంత గొప్ప విషయమో వర్ణించలేము తండ్రి, వర్ణించలేము తండ్రి. ఈ ప్రార్థన పోరాటాన్ని మాకు ఇచ్చి మేము ప్రార్థన సలపటానికి మీరు సహాయపడుతున్నారు. ప్రపంచ దేశాల్లో అనేక మంది వ్యక్తులు నీకు దూరంగా ఉన్నారు నాయన. ఈ దేహమును డ్రగ్స్కి, పాపానికి, భయంకరమైనటువంటి వ్యసనాలకి, త్రాగుడుకు, జూదానికి, వ్యర్థమైన పనులకు అప్పగిస్తున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు తండ్రి. వాళ్ళందరూ బ్రతుకులను మార్చివేయండి, ఆత్మరక్షణలోకి రావడానికి సహాయం చేయండి. ఈ మా ప్రయత్నాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అనేక మంది జీవితాలు నీ వైపు తిప్పబడ్డానికి సహాయం చేయమని సర్వకృపానిధి నీ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. విశ్వాసులందరినీ 100 60 30 ఆశీర్వదించండి. ఏ ఒక్కరి అవసరతలు ఏ విధంగా ఉన్నాయో, ఏ కష్టాల్లో బిడ్డలు బాధపడుతున్నారో అవన్నీ కూడా మీ నామములో తీర్చండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు నీవు నాయనా. నీ కృపలో ఎదుగుటకు సహాయం చేయమని, దయ చూపించమని, అందరినీ కాపాడమని, అందరినీ భద్రపరచమని, నీ అడుగు జాడల్లో నడవడానికి కావలసిన కృప అనుగ్రహించి దీవించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన్న మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ విధంగా ప్రతి ఉదయకాలం మనమందరం కూడా కూడుకుని సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆ జీవం గల వాక్యం ద్వారా కట్టబడుతూ దేవుని కొరకు నిశ్చయంగా మరి ఆయనకు చక్కటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వాళ్ళగా తీర్చిదిద్దబడడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. అందరినీ ప్రభు దీవించును గాక. ప్రభు నామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. దేవునికి స్తోత్రం.